ప్రతి శివాలయంలో శివలింగానికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల స్వయం భక్తుల అభిషేకాలు చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని అంటున్నారు పండితులు. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మనం ఏ దిశలో ఉన్నామో దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా శివాభిషేకం చేసేటప్పుడు దక్షిణ దిశలో లేదా తూర్పు దిశలో నిలబడాలి. ఉత్తరం లేదా పడమర దిశల వైపు చూస్తూ శివాభిషేకం చేయాలి. శివాభిషేకానికి రాగి పాత్రను సర్వశ్రేష్టంగా భావిస్తారు. కంచు లేదా వెండి పాత్రలు అయినా ఉపయోగించుకోవచ్చు. చాలామంది శివాభిషేకం అంటే శివలింగం మీద నీరు పోయడమే అనుకుంటారు. కానీ శివలింగం మీద నీరు పోసేటప్పుడు అవి ధారగా పడుతూనే ఉండాలి. నీటిని కొంచెం కొంచెం పోస్తూ ఆ ధారని విరగకొట్టకూడదు. సన్నటి ధార అయినా సరే శివలింగం మీద ప్రవహిస్తూనే ఉండాలి. అప్పుడే అది శ్రేష్టమైన శివాభిషేకం అవుతుంది. శివుడికి జలాభిషేకం చేసే నీరు చాలా పవిత్రంగా ఉండాలి. ఈ నీటిలో ఏమీ ఉండకూడదు, కలపకూడదు కూడా. అలాగే శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ధ్యాస అభిషేకం మీదనే ఉండాలి. శివనామం లేదా శివ పంచాక్షరి మంత్రం స్మరిస్తూ శివుడికి జలాభిషేకం చేయాలి. అలాగే శివాభిషేకం ఎలాంటి తొందర లేకుండా నెమ్మదిగా చేయాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే శివలింగానికి అభిషేకం చేసిన తరువాత పొరపాటున కూడా ప్రదక్షిణలు చేయకూడదు. అలాగే శివలింగం అభిషేకం చేసేటప్పుడు శివలింగానికి తూర్పున తిరిగి తూర్పు దిశకు చూస్తూ అభిషేకం చేయకూడదట. ఈ వీడియో మీకు నచ్చిందంటే అరుణాచల శివ అని కామెంట్ చేయండి.